ఎమ్మెల్సీ కవిత సొంతంగా పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారా? కేసీఆర్ పంపిన దూతలతో చర్చలు విఫలమయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ను కలవలేదు కవిత. కేటీఆర్కు ఏసీబీ నోటీసుల విషయంలో మద్దతుగా ట్వీట్ చేశారు ఆమె. సింగరేణి జాగృతి ఆవిర్భావం ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు ఆమె. ఆ వెంటనే కోఆర్డినేటర్ల నియామకం. ఎంపీ దామోదర్ రావుతో కవిత చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. సొంత పార్టీలో తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు ఇప్పుడు కవిత. ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా వరుస భేటీలు, దాంతోపాటు తన సన్నిహితులతో చర్చలు కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్లో ఒక చర్చకు దారితీస్తుంది. కవిత ఏం చేయబోతున్నారు? నిన్న కాక మొన్న సింగరేణికి సంబంధించి ఆ విషయం మీద చర్చలు జరిపిన పరిస్థితి ఉంది. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, దాంతోపాటు ఆ సంఘానికి ఒక విధంగా చెప్పాలంటే కొంత కాలం పాటు కవిత పనిచేశారు కూడా, గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సింగరేణి ప్రాంత జాగృతి శ్రేణులతో భేటీ అవ్వడం, వాళ్ళతో భేటీ జరపడం, ఆ తర్వాత వరుసగా తన సన్నిహితులతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారుతోంది. మరి ముఖ్యంగా ఇంకాస్త ముందడుగు వేసి ఇంకొన్ని చర్చలకు వెళ్ళే అవకాశం ఉంది. మరికొంతమందితో మీటింగ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. మరికొంతమందితో మాటలు చర్చల వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంతకీ కవిత అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి? కవిత సొంతంగా పార్టీ పెట్టబోతున్నారా? కేసీఆర్ పంపించిన దూతలతో ఎటువంటి చర్చలు జరిగాయి? ఇంతకీ ఎటువంటి డిస్కషన్ జరిగింది? కవిత కేసీఆర్ను కలిసే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు కవిత సొంతంగా పార్టీ పెట్టబోతున్నారా? క్లారిటీ రావట్లేదు ఎమ్మెల్సీ కవిత. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే నిన్న సింగరేణికి సంబంధించినటువంటి టీంతో భేటీ అయ్యారు. జాగృతి సింగరేణి నిన్న అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ కొంతమంది కోఆర్డినేటర్లను 11 మంది కోఆర్డినేటర్ని అనౌన్స్మెంట్ చేశారు. మొత్తం బల నిరూపణ జరుగుతూ ఉంది. ఒకవైపు ఇది జరుగుతుండగానే ఇంకా ఒక క్లారిటీ రాకపోవడం, కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక టీం, ప్రత్యేకంగా ఎంపీల టీం వచ్చింది. వాళ్ళు ఒక ఎంపీ టీం వచ్చి కవితతో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల సేపు భేటీ అయిన తర్వాత కూడా చర్చలు సఫలం కాలేదు. అటు నుంచి కానీ ఇటు కవిత వర్గం నుంచి కానీ ఎలాంటి సమాచారం బయటికి చెప్పలేదు. మాట్లాడారు, వెళ్ళిపోయారు. విషయం ఏంటో క్లారిటీ రాలేదు. సో దీంతో చర్చ కొనసాగుతుంది. కవిత చర్చలకు తలొగ్గలేదు, చర్చలు విఫలమయ్యాయి దూతలతో, కేసీఆర్ దూతలతో అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ 2 అంశాలు. క్లారిటీ లేకపోవడం, కవితకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేకపోవడం. ఆమె ప్రాధాన్యత కోరుకుంటున్నారు పార్టీలో. దాంతోపాటు కోవర్టులు ఉన్నారు, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల రీజన్ కవితకు దక్కాల్సిన పెద్దపీట బీఆర్ఎస్లో దక్కట్లేదు అనేటువంటిది ఆమె మొదటి నుంచి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాస్త వాయిస్ పెంచే ప్రయత్నం చేశారు. రజతోత్సవ సభ ద్వారా మనం చూసాం, లెటర్ రాశారు. ఆ లెటర్లో కొన్ని సానుకూలమైనటువంటి అంశాలు, మరికొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలను పార్టీలో ఆమె మెన్షన్ చేశారు. ఉర్దూలో మాట్లాడకపోవడం ఇబ్బంది, కరెక్ట్ కాదు. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడలేదు, బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. పార్టీ సభనంతా కూడా పాత సీనియర్లకే అప్పచెప్పారు, దానివల్ల ఇబ్బంది అయింది. తర్వాత ధూమ్ధామ్ కార్యక్రమం ఏదందో అది అట్టర్ ఫ్లాప్ అయింది. సో కేసీఆర్ ఇంకా ఘాటుగా బీజేపీ పైన మాట్లాడతారనుకున్నారు, మాట్లాడలేదు. ఇవన్నీ నెగిటివ్ అంశాలు అంటూ ఆమె లెటర్ల లేఖలో రాశారు. ఇది లేఖ అంశాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని తెలిసినా కవిత రాశారు, ఆ లేఖ పంపారు. కానీ లేఖ ఎక్కడ రిలీజ్ అయింది, బయటికి మీడియాకి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇంతవరకు క్లారిటీ ఇటు పార్టీ ఇటు కవిత ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కేటీఆర్ మాట్లాడినా కూడా అంతర్గతంగా మాట్లాడాలి, బయటికి చెప్పొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో నిన్న 2 రోజుల క్రితం భేటీ అయినటువంటి ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన క్లారిటీ, కేసీఆర్ చెప్పిన అంశాలను క్లారిటీగా కవితకి చెప్పినా కవిత నో అన్నట్టుగానే ప్రచారం సాగుతూ ఉంది. ఇంకా ఆమె అదే బెట్టుతో ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగానే నిన్న సింగరేణి టీంను, జాగృతి టీంను అనౌన్స్మెంట్ చేశారు. కవిత ముందు 2 అంశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ చూసి ఫ్యూచర్లో ఇదే బీసీ నినాదంతో మొత్తం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బలం పెంచుకోవాలి, తర్వాత పార్టీ పెట్టాలి. అప్పుడు ప్రజల రెస్పాన్స్ చూసిన తర్వాత పార్టీ వైపు దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచన. లేదు, కాదు, కూడదు, డాడీ డాటర్కి ఒకవేళ
స్ట్రాంగ్ మెసేజ్ పంపితే, రా నిన్ను కలవాలనుకుంటున్నాను, నీతో మాట్లాడతాను అనేటువంటి ఒక సమయం ఇస్తే ఈమె వెళ్ళి పార్టీలో ప్రాధాన్యతను తెలియజేసేలా, ఏదో ఒక క్లారిటీ వచ్చేలా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందుగానే ఈమె బలం నిరూపణ జరుగుతూ ఉంది, బల నిరూపణ. అందులో భాగంగానే మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పార్టీకి అనుబంధంగా ఆమె మాట్లాడట్లేదు. కేవలం కేటీఆర్కి ఏసీబీ నోటీసులు వచ్చినటువంటి సందర్భంగా ఆమె మద్దతు తెలిపారు, కాంగ్రెస్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో ఈడీ సిబిఐ కేసుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కేటీఆర్ అండగా నిలబడ్డారు. ఢిల్లీ వెళ్ళారు, 4-5 రోజులు అక్కడే తిష్ట వేశారు, మరొకసారి వెళ్ళి మళ్ళీ 10 రోజులు అక్కడే తిష్ట వేశారు, లాయర్లతో భేటీ అయ్యారు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేట్స్తో మాట్లాడారు, ఆమె బయటకు వచ్చేలా ప్రయత్నం చేశారు అన్న. సో ఈమె ఇంతవరకు అమెరికా నుంచి వచ్చిన తర్వాత తండ్రి అన్నను, కనీసం తన తల్లిని కూడా చూడడానికి వెళ్ళకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇక మరొక బిగ్ రీజన్ ఏంటి అంటే, ఎయిర్పోర్ట్లోనే చాలా హడావిడిగా కవిత మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ కొనసాగుతూ ఉంది. తన తండ్రిని అన్నను పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలను గమనించిన తర్వాత, వారితో భేటీ అయిన తర్వాత మాట్లాడేటువంటి అవకాశం కూడా కవితకు ఉండింది. కానీ ఎయిర్పోర్ట్కి మీడియాని పిలిపించుకోవడము, మాట్లాడతారు కవిత అంటూ మీడియాకి సమాచారం ఇవ్వడం, ఎయిర్పోర్ట్లోనే ఆమె ధనాధన్ మాట్లాడేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత కాస్త అనుమానం కలుగుతూ ఉంది. అంటే కవిత వాంటెడ్లీ ఆమె లేక బయటికి వెళ్ళాలి, చర్చ జరగాలని ఆమె కూడా స్వతహాగా కోరుకున్నారు అనేటువంటి చర్చ కూడా పార్టీలో కొనసాగుతుంది. అందులో భాగంగానే రీసెంట్గా జరిగినటువంటి కార్యక్రమాలు, అమెరికా వెళ్లే కంటే ముందు ఒక టీం, జాగృతికి సంబంధించిన టీంలో కొన్ని అనౌన్స్మెంట్ చేశారు, కొద్దిమందికి పోస్టులు ఇచ్చారు, వచ్చిన తర్వాత లేకపోయినా మాట్లాడారు ఎయిర్పోర్ట్లో. తర్వాత జాగృతి నిన్న సింగరేణి టీం ప్రకటించారు. సో ఇవన్నీ చూస్తుంటే వ్యక్తిగత ఎదుగుదల, వ్యక్తిగత ఇమేజ్, పార్టీలో సముచిత స్థానాన్ని ఎమ్మెల్సీ కవిత కోరుకుంటున్నారు. ఈ విషయంలో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేరు అనేటువంటి చర్చ. డెడ్ లైన్ విధించడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి చర్చలకు సంబంధించి ఒక డెడ్ లైన్ విధించడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఈ టైం కల్లా నాకు దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి, ఒకవేళ ఇది కాని పక్షంలో అప్పుడు నా అడుగులు ఇలా ఉంటాయి, నేను ఇటువైపు అడుగులు వేసే ఆలోచన చేస్తాను అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటిది ఏమైనా ప్రస్తుతం బీఆర్ఎస్లో చర్చ జరుగుతోందా? ఇలాంటిది ఏమైనా ఉందా? లేకపోతే లేదు తను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం వైపే వెళ్ళిపోబోతున్నారు అనే అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ, చర్చ కొనసాగుతుంది. వాస్తవానికి ఒక గ్యాప్ అనేది చాలా క్లియర్గా ఏర్పడ్డది. కాకపోతే ఆ దయ్యం ఓరు, కోవర్ట్ ఓరు, ఈమెను అనగదొక్కుతుందోరు, ఈమె పైన కుట్ర చేస్తుందోరు అనేటువంటిది తేలాలి. ఆమె ఓపెన్ కాలేదు, పార్టీ ఓపెన్ కాలేదు, ఎక్కడ కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇటు కవిత కానీ ఎక్కడ మాట్లాడట్లేదు. ఇది అన్నా చెల్లెల యుద్ధంగా కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి మాత్రం. అస్సలు ఏంటి అనేటువంటిది త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా ప్రొజెక్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, ప్రొజెక్ట్ అవుతా ఉందో అన్నా చెల్లెల మధ్యకు సంబంధించినటువంటి అంశం ఇంతేనా, లేకుంటే దీని వెనకాల ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారా? కవిత చెప్తున్నట్టుగా కారకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి సంబంధించినటువంటి నాయకుల, లేదంటే నిజంగానే కేసీఆర్ చుట్టుపక్కల ఎప్పుడు కనపడేటువంటి నాయకుల, లేకుంటే కుటుంబ సభ్యుల, తేలేటువంటి అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే కవిత కేసీఆర్ పంపినటువంటి దూతలతో చర్చలు విఫలమయ్యాయి, ఆమె ఆసక్తి కనపరచట్లేదు, వాళ్ళు సాధారణంగా సైలెంట్గా మిన్నకుండిపోవాలి అనేటువంటి ఆలోచన చెప్పినట్టుగా తెలుస్తోంది. దాన్ని ఆమె తిరస్కరించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి రీజన్ ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం, కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కవిత లెటర్ వల్ల అదంతా ఉల్టా పల్టా అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది, అది కూడా నెగిటివ్ రోల్లో మాట్లాడే సిచ్యువేషన్ ఏర్పడింది కవిత వల్ల అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. కాబట్టి కవిత మాత్రం యూటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆమె బల నిరూపణ చేసుకుంటూ ఆమె శక్తి మేర నేను కూడా శక్తిమంతురాలని రాజకీయాల్లో ఇండివిజువాలిటీగా అనేటువంటి చెప్పదలుచుకున్నారు. అందులో భాగంగానే ఆమె చర్చలు విఫలమైన తర్వాత కూడా మరింత భవిష్యత్తులో కూడా మరికొన్ని చర్చలు జరగబోతున్నాయి. పక్క ఈ మంత్రాలకు సంబంధించి అంటే ఈ దూతలకు సంబంధించి రావడం, ఈ చర్చలు జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మరికొన్ని మీటింగ్స్ ఇండివిజువల్గా మరికొన్ని మీటింగ్స్ నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా ఇంకొక చర్చ జరుగుతోంది. అంటే 2 డైరెక్షన్స్లో కూడా అడుగులు వేస్తున్నారా? ఎటువంటి ఆలోచనలో ఉన్నారు? మరి ముఖ్యంగా కవిత సన్నిహితులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే కొద్దిమంది ఈమె ఇతర పార్టీలోకి వెళుతారు అనేటువంటి వ్యాఖ్యల్ని కొద్దిసేపటి క్రితం జాగృతి టీంకి సంబంధించినటువంటి నాయకులు నవీన్ ఖండించారు. అది పూర్తి అవాస్తవం, ఆమె ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మొదటి నుంచి జాగృతితో ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి కవిత ఆ ద్వారానే ముందుకు వెళ్ళే అవకాశం ఉందనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. మరి బీఆర్ఎస్ తోడనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి
అంశం పైన సమాధానం చెప్పలేదు. సో ఆమె అంటి ముట్టనట్టుగానే ఉంది. పార్టీయా ప్రాధాన్యత ఈ రెండు విషయాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కేసీఆర్ నిర్ణయం ప్రకారమే ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. తండ్రిని కాదని ఇమ్మీడియట్లీగా కవిత బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. డాడీ డాటర్ బంధం ఇంకా ఎంత మేర స్ట్రాంగ్ ఉంది, డాడీ చెప్తే డాటర్ వింటుందా, డాటర్ చెప్తే డాడీ వింటాడా అనేటువంటిది క్లారిటీ రానుంది. సో వీటన్నిటి విషయంలో కొంత సమయం కొంత క్లారిటీ లేకపోవడంతో ఇటు పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ కవిత ఫాలోవర్స్ జాగృతి కన్ఫ్యూజన్కి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు ప్రతిపక్షాలు ఇటు బీజేపీ అధికార పక్షం కాంగ్రెస్ రెండు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అంతర్మదనలో పడింది. మొత్తానికి చర్చలు విఫలం కావడమే దీనికి కారణం. మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కవిత మొత్తానికి ఇంకా బెట్టు వీడట్లేదు, కవిత ముందుకే వెళ్ళడానికి సిద్ధంగా ఉందనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, అంటే కవితకు సంబంధించి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు లేదు కొత్త పార్టీ పెడతారంటే ఇంకొక చర్చ జరుగుతోంది. కానీ ట్వీట్ చూసినప్పుడు సందర్భంలో బీఆర్ఎస్కు మద్దతుగానే లేకపోతే కేటీఆర్కు మద్దతుగానే ట్వీట్ ఉంది కాబట్టి దాదాపుగా బీఆర్ఎస్కి మద్దతుగానే భావించవచ్చు. సో ఇటువంటి 2-3 వర్షన్స్ వినిపిస్తున్న తరుణంలో కవిత విన మీడియా ముందుకు వచ్చి ఎస్ నేను ఇది చేయబోతోంది ఇది అనే అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే అటువంటి పవనాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ అసలు ఎక్కడ కూడా మూమెంట్ లేదు. కవిత ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళారు, ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేదు. దాదాపు 4 రోజులు కావస్తూ ఉంది. 4 రోజుల నుంచి కవిత ఇంటికే పరిమితమయ్యారు. ఆమె కూడా అనుకున్న వ్యక్తులనే కలుస్తూ ఉన్నారు. చాలా మంది జాగృతి నాయకులు వస్తూ ఉన్నారు. ఆమెను కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి కలవట్లేదు. కేవలం ఆమె అనుకున్న వ్యక్తులే లోపలికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళతోనే ఆమె భేటీ అవుతూ ఉంది. అక్కడే నుంచి సమాచారం మీడియాకి ఇస్తూ ఉన్నారు. మీడియాను కూడా లోపలికి రానివ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్గా లోపలికి వెళ్ళినటువంటి వారికి మీడియాతో మాట్లాడొద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఉదయం తర్వాత ఎట్టకేలకు ఒక పత్రికలో ప్రధాన పత్రికలో వార్తా కథనం వచ్చిన తర్వాత కవిత టీం స్పందించింది. అదే కాంగ్రెస్లోకి వెళ్తా ఉన్నారు, వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి వార్త పూర్తిగా 100% అబద్ధం. కాంగ్రెస్తో ట్రావెల్ చేయాలనేటువంటి ఆలోచన లేదు, అయినా ఇంత తొందరగా వెళ్ళాలనేటువంటి పరిస్థితి లేదు. ఇది పూర్తి అవాస్తవం, అబద్ధం అనేటువంటిది కవిత టీం ఖండించింది. ఈ అంశానికి సంబంధించి మొత్తానికి కాంగ్రెస్లోకి కవిత వెళ్ళాలనే ఆలోచన చేయట్లేదు, వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు నవీన్, జాగృతికి సంబంధించినటువంటి నాయకులు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తండ్రితో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. తండ్రి డైరెక్ట్గా నేరుగా పిలవకపోవడం, దూతలం పంపడం పైన ఆమె కాస్త నిరాశతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే చర్చలు విఫలమైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి సస్పెన్స్. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు కవిత సొంతంగా పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారా? కేసీఆర్ పంపించిన దూతలతో చర్చలు ఫెయిల్ అయ్యాయా? అంటే ఈ 2 ప్రశ్నలకు సంబంధించి అవుననే చర్చ జోరందుకుంటోంది. ఇప్పటివరకు కేటీఆర్ను కలవలేదు కవిత. అంటే ఇటు కేసీఆర్ని కానీ అటు కేటీఆర్ని కూడా కలవలేదు కవిత. మరీ ముఖ్యంగా కేటీఆర్కు ఏసీబీ నోటీసుల విషయంలో మద్దతుగా ట్వీట్ చేయడం కూడా ఒక ట్విస్ట్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. దాంతోపాటు సింగరేణి జాగృతి ఆవిర్భావానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అంటే ఆ వేడుకలకు సంబంధించి మరీ ముఖ్యంగా సింగరేణి జాగృతికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కోఆర్డినేటర్ల నియామకం ఇప్పుడు తీవ్రమైన చర్చనాంశంగా మారింది. అసలు ఎందుకు కోఆర్డినేటర్ నియమించారు? కవిత ఫోకస్ అటువైపు ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? వీటికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరోపక్క ఎంపీ దామోదర్ రావుతో కవిత చర్చలు కూడా ఫెయిల్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలో తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డారా కవిత అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత సొంత పార్టీ పెట్టబోతున్నారా? ఒకవేళ సొంత పార్టీ పెడితే ఎటువైపు అంటే ఏ విధంగా అడుగులు వేసే అవకాశం ఉంది? ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది? ఎవరిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.